ఐపీఎల్ క్రికెట్ అనగానే ఇది బ్యాట్ డామినేటింగ్ గేమ్ అని మార్చి పడేసింది మన ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు. అసొంటి మన ఎస్ఆర్హెచ్ టీంకి ఐపీఎల్ క్రికెట్ అయితే ఏంది, ఇంకేం క్రికెట్ అయితే ఏంది, క్రికెట్ అంటే బ్యాట్ డామినేటింగ్ గేమ్ కాదు బై, బ్యాట్ అండ్ బాల్ కాంబినేషన్ గేమ్ అని మరోసారి నిరూపించారు మన లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళు. ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్లో ఆడారు, చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే కంప్లీట్గా కంట్రోల్ అని కాటేరమ్మ కొడుకులు కాటేయకుండా ఉండేటట్టు, హ్యాష్ట్యాగ్ మెంటల్ నా కొడుకులు మెంటలెక్కి వీరబాదుడు బాధకుండా ఉండేటట్టు అద్భుతమైన బౌలింగ్ వేసారు. ఖతర్నాక్ బౌలింగ్ లైనప్. అట్ ద సేమ్ టైం సెకండ్ ఇన్నింగ్స్లో అంతే రేంజ్లో మన ఎస్ఆర్హెచ్ టీంకి మనమందే పెట్టారు. ఇగో మీరు పెడతారు చూడురి, కొట్టి 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 వాళ్ళకి మీరు ఒక రకమైన మెడిసిన్ రుచి చూపిస్తారు, గా మెడిసినే మళ్ళీ మీకు రుచి చూపిస్తామని చెప్పి నికోలస్ పొరన్ కావచ్చు, మిచెల్ మార్ష్ కావచ్చు దంచి దంచి కొట్టిరు. ఆఖర్ల సమాధి కూడా ఊకోలే, సమాధి చేసి పడేసిండు మ్యాచ్ని. ఆ రేంజ్లో ఆడాడు. బాబా దంచి కొట్టిరబ్బా. బ్యాటింగు బాలింగు సమంగా పెట్టుకొని అద్భుతంగా ఆడిర్రు లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళు. ఎక్కడ మనం తడబడ్డాం, ఎందుకు ఓడిపోయాం, వాళ్ళు గెలవడానికి గల కారణాలు ఏంది? కోర్స్ వాళ్ళకి 1% అదృష్టం కూడా కలిసి వచ్చింది. గుమ్మడికాయ అంత కష్టపడ్డారు, ఆవగింజంత అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఎందులో కలిసి వచ్చింది, ఏమైంది, ఏంది కథ, ఎట్లా కార్ఖానా? రిషబ్ పంత్ బ్యాటింగ్లో మాత్రం గుడ్డు పెట్టిండు, కానీ క్యాప్టెన్సీలో మాత్రం బంగారు బాతుగుడ్డు లెక్క మారిండు. అవునా కదా? చెప్పురి. సరే అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఫాతోలో ఒక లైక్ కొట్టురి. కొత్తలు మీకు నచ్చినట్టు లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. ఇంకోటి, మీకు నేను చెప్పిన దానిలో రైట్ రాంగ్ ఏదైనా అనిపించినప్పుడు రెస్పాండ్ అయ్యి కింద కామెంట్ పెట్టుర్రి. ఇవన్నీ మన ఛానల్ ఎక్కువ మందికి తెలిసేటట్టు చేస్తే, ఎందుకంటే మన ఛానల్ చాలా తక్కువ రీచ్లో ఉంది కాబట్టి అది నాకు హెల్ప్ అవుతుంది. ఇంకోటి చెప్తానా, మన ఛానల్లో ప్రివ్యూలు, అనాలిసిస్లు ఇట్లాంటివన్నీ పెడుతున్నాము. మ్యాచ్ జరిగే రోజు పొద్దుగాలన్నా, మ్యాచ్ జరిగే ముందు రోజన్నా వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. జర గంట కొట్టుకొని పెట్టుకున్నారు అనుకోని నోటిఫికేషన్లు వస్తాయి. చాలా చేద్దాం. మ్యాచ్లో ఏం జరిగింది? ఇవాళ ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇది ఒక అద్భుతమైన రివెంజ్ మ్యాచ్. పోయిన సంవత్సరము ఎల్ఎస్జీని 9.4 ఓవర్స్ దగ్గర ఖతం చేసిరు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. దంచి కొట్టిరు, ఉతికి ఆరేసారు. మామూలు కాదు అసలు. వాళ్ళు తల ఎడబెట్టుకోవాలని అర్థం కాని సిచ్యువేషన్లోకి మారిపోయారు. అరే మేము 20 ఓవర్లలో కొట్టిందని 9 ఓవర్లలో మీరు కొట్టి మమ్మల్ని ఇంత ఇన్సల్ట్ చేసినట్టుగా అయిపోయింది కదా అని వాళ్ళు మొహం ఎడబెట్టుకోవాలని అర్థం కాని సిచ్యువేషన్లో పోయారు. అదే కోపంతో, అదే పగతో రగిలిపోతూ వచ్చారు. 8 ఓవర్లలో దాదాపు మ్యాచ్ని వన్ సైడ్ చేసి పడేశారు. సరే, ఎల్ఎస్జీ అండ్ టాస్ దగ్గరనే చూడరు. ఎల్ఎస్జీ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్యలో టాస్ ఎల్ఎస్జీ వాళ్ళు గెలిచారు. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ ఏమన్నాడు, మేము బౌలింగ్ తీసుకుంటున్నాం అన్నాడు, వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తున్నాం అన్నాడు. అనగానే మనకి ఇంటర్వ్యూయర్లు ఉంటారు కదా, వాళ్ళు కామెంటేటర్లు, వాళ్ళు వచ్చి ఏమంటారా బ్యాట్ కుమ్మించు, మరి మీకు బ్యాటింగ్ ఇచ్చారు ఫస్ట్ అని ఎంత నవ్వుకుంటారు హ్యాపీగా. హరి అమ్మ బ్యాటింగ్ ఇచ్చారు, మేము 300 అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 చేస్తే వీళ్ళు ఏడబోతారు అన్న సెన్స్లో అందరు నవ్వుకుంటారు. ఆ సిచ్యువేషన్లో బ్యాట్ కుమ్మింగ్స్ అంటే మేము కూడా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేటోళ్ళము, కోర్స్ వీళ్ళు కూడా మాకు బ్యాటింగ్ ఇచ్చారు హ్యాపీ అని చెప్పి బ్యాట్ కుమ్మింగ్స్ చెప్పాడు. అదే రిషబ్ పంత్ అక్కడ ఏమన్నాడు, ఒకటే మాట అన్నాడు, వాట్ ఎవర్ ఈజ్ ద టార్గెట్, వాట్ ఎవర్ మే బీ ద టార్గెట్, వీ విల్ చేజ్ ఇట్. ఏదైనా టార్గెట్ పెట్టని మేము చేజ్ చేస్తా ఉన్నాడు. మనకేమనిపిస్తుంది, బోటి కామెడీ చేస్తాడు కదా రిషబ్ పంత్, కామెడీ చేస్తుండేవా అనుకుంటారు. అవునా కదా? అదే లెక్కన స్టార్ట్ అయింది మ్యాచ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్యాటింగ్ లైనప్ తెలుసు మనకు. ట్రావిస్ హెడ్, మన మన బ్యాటింగ్ లైనప్ అంతా కూడా ఎట్లుంటుంది, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, ఇటు బ్యాటింగ్ మించి ఉంటాడు, అటు క్లాస్ అని ఉంటాడు, అందరూ అట్లా తోపు వీళ్ళని కొట్టేటోడు మొగోడాడు ఉన్నారులే అన్న సెన్స్ ఉంటుంది. అయితే లక్నోకి దొరికిన బంగారం అసలు ఛాన్స్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో వాళ్ళ బౌలర్స్ 4 ఇంజూర్ అవడంతో కొత్తల్ని తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళతో వేయించాల్సి వచ్చింది. అందులో కొంతమంది అద్భుతమైన బౌలర్స్ బయటకు వెళ్ళారు. కొత్త నీరుకి అవకాశం వచ్చి వాళ్ళు నిరూపించుకున్నారు. ఆ నిరూపించుకున్న బౌలర్స్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు రిషబ్ పంత్. ఇది మేజర్ ప్లస్ పాయింట్. సరే, లక్నోని మనం మెచ్చుకోవాలి, చాలా కష్టపడ్డారు. మళ్ళీ చెప్తున్నా, ఒక పాయింట్ ఒకటి ఫేవర్ అయింది, క్లాస్ అండ్ వికెట్. కానీ మిగతా అన్ని టైమ్స్లో కూడా చాలా కష్టపడ్డారు. ఒక ఛాలెంజింగ్ థింగ్ అబ్బా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి టీంకి హైదరాబాద్ ఏంటి ఏమంటారు, మన గ్రౌండ్, హోమ్ గ్రౌండ్లో ఉప్పల్ స్టేడియంలో వీళ్ళు మనం కొట్టిన స్కోర్ని 16 ఓవర్లలో కొట్టేసి కథ కంచికి ఎస్ఆర్హెచ్ ఇంటికి అన్న సెన్స్కి చేసేసారు. సరే, ఇక్కడ మెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే శ్రద్ధల్ ఠాకూర్ ప్రొనౌన్సియేషన్ అటు అయితే ఏమనుకోకూడదు, శ్రద్ధల్ ఠాకూర్ నిజంగా మెచ్చుకోవాలి. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసిండు, జస్ట్ 34 రన్స్ ఇచ్చిండు. అండ్ 8.5 ఎకనమీ, జస్ట్ 34 రన్స్, 4 ఓవర్స్, 4 వికెట్స్. అండ్ ఇంకొక విషయం చెప్పాల్సింది, శ్రద్ధల్ ఠాకూర్ ఈ స్పెల్ చాలా బాగా వేసిండు. 4 ఓవర్లు బాగా వేసిండు. ఇందులో సెకండ్ ఓవర్ అంటే మ్యాచ్లో 3rd ఓవర్, 3వ ఓవర్లోనే 2 ప్రైమ్ వికెట్లు తీసి
ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిపించిండు. ఎవరెవరు తీసిండు తెలుసు కదా, అభిషేక్ శర్మ తీసేసిండు, ఆ తర్వాత మన ఆసామి ఎవరు ఇషాంత్ కిషన్ది తీసేసిండు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి, అభిషేక్ శర్మని చాలా బాగా లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ వేస్తే ఆ బాల్ ఎగిరితే అటు పోరెన్ క్యాచ్ పట్టిండు. ఇదంతా చాలా పద్ధతిగా జరిగింది. ఇషాంత్ కిషన్ వికెట్ అయితే 1 డౌన్లో వచ్చిన ఇషాంత్ కిషన్ మొన్న సెంచరీ చేసిండు కదా, ఆగలే సారి కుబ్బాగక గట్ల పోతున్న బాల్ని, గాలికి పోతున్న కంపెనీ ఎక్కడ పెట్టుకున్నారు అంటారు కదా, గా సాత్రం గట్ట పోతున్న బాల్ని పోయి గిట్ట ముట్టిండు, అది పోయి కీపర్ క్యాచ్ అయింది. నిజంగా చెప్తున్నా, ప్యూర్లీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అయితే ఎస్ఆర్హెచ్ టీంలో వచ్చింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ అభిమానులమైన మనకు కూడా వచ్చింది అని చెప్పుకోవచ్చు. నిజంగా అందరికీ వచ్చిందబ్బా, అది దించిపడేసారు వాళ్ళు, మొత్తంగా దించిపడేసారు. నిజంగా ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ఇప్పుడు ప్లేయర్స్ కూడా వాళ్ళు ఏంద్రా భయ్ ఈజీ కొట్టగలుగుతాం అన్న సెన్స్లో ఇషాన్ కిషన్ చూడరు, గట్ల పోయే కాలని అంటిస్తే అది అటు పోతుంది 4 or 6 పోతుంది అన్న సెన్స్లో ఇట్లా అంటిస్తే అది పోయి కీపర్ క్యాచ్ అయింది. లేకపోతే వెళ్ళిపోయేటోడు కాదు, కొంచెం సెటిల్ అయ్యి కొంచెం ఆగి కొంచెం 2 సింగిల్స్ తీసుకొని ఒక ఓవర్ అంతా టైం పాస్ చేసి మెల్లగా సెటిల్ అయ్యి ఆడుకుంటే బాగుండేది. ఆడలే, ఆల్రెడీ అభిషేక్ శర్మ పోయిండు భయ్, కొంచెం చూసి ఆడాలి కదా. పో నేను పోతే ఇంకోటి లేడా, నేను పోతే ఇంకోటి లేడా అనే సెన్స్ ఉంది చూడు, అది పెద్ద మైనస్ అయిపోయింది. అఫ్కోర్స్ ఆ సెన్స్ని కల్పించింది మన ఆడియన్సే అని కూడా, అంటే నాలాంటి మీలాంటి ఆడియన్సే అని కూడా అనిపిస్తుంది. చలో, ఇషాన్ కిషన్ అట్లా పోయిండు. పోగానే ఇక 4th ఓవర్లో మొత్తం మ్యాచ్ పోయింది అనుకుంటే ట్రావిస్ హెడ్ మంచి లైనప్కి తీసుకొచ్చిండు, చాలా బాగా ఆడిండు, పార్ట్నర్షిప్ను బిల్డ్ చేసిండు. రెండు లైఫ్లు వచ్చినాయి ఎవరికి, హెడ్కి 2 క్యాచ్లు మిస్ చేసి రెడ్డి, ట్రావిస్ హెడ్, ఇటు మనకి ఎన్కేఆర్ అదే మన నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఇద్దరు కలిసి మంచిగా ఏమంటారు, ఒకరు స్ట్రైక్ తీసుకుంటూ ఒకరు హిట్టింగ్ చేసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ముందుకు తీసుకుని పోతున్నారు. అట్లాంటి టైంలో ప్రిన్స్ యాదవ్ ఒక అద్భుతమైన బాల్ వేసి మనోడు వికెట్ తీసుకున్నాడు. పెద్ద శాపనే పడ్డది ప్రిన్స్ యాదవ్ అనుకున్నాను, ఎందుకంటే కొత్త బౌలర్, లేత బౌలర్ కదా, లేత బౌలర్ పెద్ద శాపనే పట్టిండు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా వేసిండు. ఫస్ట్ 3 ఓవర్లలోనే టాప్ ఆర్డర్ని బ్రేక్ చేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ప్రతి బౌలర్ కూడా కట్టడి చేస్తూ పోయారు, అంటే రన్స్ కట్టడి చేసారు, అట్ ద సేమ్ టైం వికెట్స్ తీయడానికి ప్రయత్నం చేసింది. ఇక ప్రిన్స్ యాదవ్ ఈ 8వ ఓవర్ అనుకుంటా, ఐ థింక్, ఒక్క నిమిషం చెప్తా. ప్రిన్స్ యాదవ్ 8వ ఓవర్లో హెడ్ వికెట్ తీస్తే 12వ ఓవర్ వరకు స్కోర్ చాలా కంట్రోల్ చేస్తారు. దిగ్వేష్ బౌలింగ్లో కానీ చాలా తక్కువ స్కోర్ వచ్చింది, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో తక్కువ స్కోర్, బిష్ణోయ్ బౌలింగ్లో చాలా, రవి బిష్ణోయ్ బౌలింగ్లో కూడా చాలా తక్కువ స్కోరు, అంటే చాలా టైట్గా వేస్తారు. సింగిళ్ళు డాట్లు, ఒక 4 సింగిళ్ళు డాట్లు ఆ టైప్లో తీసుకుంటూ పోతున్న టైంలో 12వ ఓవర్లో క్లాసెన్ వికెట్ పోయింది. అది ఎట్లా పోయింది, ప్రిన్స్ యాదవ్ చక్కగా ఎన్కేఆర్కి అదే నితీష్ కుమార్ రెడ్డికి బాల్ వేస్తే స్ట్రైట్ డ్రైవ్ చేసిండు. స్ట్రైట్ డ్రైవ్ చేసినప్పుడు జస్ట్ క్యాచ్ పడదామని ఇట్లా ప్రిన్స్ యాదవ్ చెయ్యి పైకి లేస్తే ప్రిన్స్ యాదవ్ చెయ్యి తలిగి ఆ బాల్ తిరిగి పోయి వికెట్లకు దాకింది. ఆ టైంలో క్లాసెన్ గ్రీస్కి ఒక అడుగు బయట ఉన్నాడు. సేమ్ టు సేమ్ రాహుల్ తివాటేకి ఏదైతే జరిగిందో గదే మళ్ళీ రిపీట్ అయింది. దెబ్బకొట క్లాసెన్ వికెట్ పడిపోవడం ఎంత మైనస్ అంటే, క్లాసెన్ లాంటి క్లాసీ ప్లేయరు మనోడు స్పిన్ను ఖతర్నాక్ ఆడగలుగుతాడు, హిట్టింగ్ దంచి కొట్టగలుగుతాడు, స్పిన్ బౌలర్స్కి చుక్కలు చూపించి బార్డర్ బయట వేయగలుగుతాడు. అసోంటిది అన్ఫార్చునేట్లీ అదేదో అన్లక్కీలీ అవుట్ అయిపోయాడు. అక్కడ వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది. అఫ్కోర్స్ ఇది ఎవరు కావాలని చేసింది కాదు, ఇది అనుకోకుండా అయింది. అండ్ ఇది ఎల్ఎస్జీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. లేదంటే కనీసం ఒక 30-40 స్కోర్ అన్నా పెంచేటోడు క్లాసెన్, ఖచ్చితంగా కొట్టేటోడు. లేదంటే అసలు కంప్లీట్గా వాళ్ళకి అంటే ఇది తక్కువ స్కోరు, ఒక 190 స్కోరే కదా ఈజీగా కొట్టేస్తాం అన్న ధైర్యంతో వాళ్ళు మొదలు పెట్టకపోయేటోళ్ళు. ఆ నెంబరే 250, 230 అట్లా కనబడేది. అప్పుడు ఖచ్చితంగా కొంచెం భయంతో స్టార్ట్ అయ్యేటోళ్ళు, అది మొత్తం లెక్క వేరే ఉండేది. ఇక్కడ క్లాసెన్ వికెట్ పోవడం వీళ్ళకి అదృష్టం, ఇది ఒక్కటే అదృష్టం, మిగతా అంతా కష్టమే. ఆ తర్వాత అనికేత్ వర్మ అంటే మనోడు ఒక అద్భుతమైన క్యామియో రోల్ ప్లే చేసిండు. 13 బాల్స్లో 36 రన్స్ కొట్టిండు. అందుకే మనోడికి సూపర్ స్ట్రైకర్ కూడా ఇచ్చారు, అద్భుతంగా ఆడిండు, పర్ఫామ్ చేసిండు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ వచ్చిండు. అభినవ్ మనోహర్ తనకు వచ్చిన అవకాశాన్ని నిరూపించుకోలేదని అనిపించింది. ఎందుకంటే మనోడికి అవకాశం రావడం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ పైన బ్యాట్స్మెన్స్ వాళ్ళే కొట్టేస్తారు, ఇరగా కుమ్ముడు గుమ్మేసి ఈయన దాకా తీసుకురారు ముచ్చట. అసలు అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోవాలి కదా. అనికేత్ వర్మ చాలా బాగా నిరూపించుకున్నాడు, కొత్త ప్లేయర్ అయినా కానీ బాగా నిరూపించుకున్నాడు. కానీ అభినవ్ మనోహర్ ఆడలేదు. అండ్ ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ వచ్చిండు, క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ అనుకోవాలి, చాలా బాగా ఆడిండు. క్యాప్టెన్ ఇన్నింగ్స్ కింద మనోడు ఉన్నంత సేపట్లో 3 సిక్స్లు కొట్టిండు, స్కోర్ని పెంచడానికి బాగా ఉపయోగపడ్డాడు అభినవ్ మనోహర్ బిస్కెట్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా బౌలర్స్ వాళ్ళు ఏం ఆడలేకపోయారు. ఓవరాల్గా అయితే 190 స్కోర్కి క్లోజ్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లక్నో బౌలింగ్ యూనిట్ గురించి. లక్నో బౌలింగ్ యూనిట్ చాలా కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశారు, చాలా వరకు రన్స్ పోకుండా కంట్రోల్ చేశారు. అన్ని సింగిల్స్, డాట్లు, ఒక ఓవర్కి ఒక్క బౌండరీ కూడా పోకుండా చాలా కష్టపడ్డ ఓవర్స్ కూడా ఉన్నాయి. అండ్ స్ట్రెజల్ టాక్ని మెచ్చుకోవాలి, 4 వికెట్లు తీసి పడేసిండు. మిగతా వాళ్ళంతా కూడా మనిషికి ఒక వికెట్ తీసిర్రు. వికెట్లు తీయడంలో చాలా చాలా బాగా తీసిరని చెప్పాలి. అండ్ ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీసిండు, ఇంకో వికెట్ బోనస్గా పడిపోయింది.
నిజం చెప్పాలంటే మనోడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే ప్రిన్స్ యాదవ్ చాలా కీలకమైన పాత్ర పోషించిండు, లేదంటే క్లాస్ అండ్ వికెట్ పడకపోయేది, మనోడు స్పిన్లో దంచి కొట్టేటోడు, అప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇక లక్నో బ్యాటింగ్ విషయానికి వస్తే లిటరల్లీ వీళ్ళ మెడిసిన్ వీళ్ళకే రుచి చూపించారు అబ్బా. వీళ్ళ ఫుడ్ టేస్టే వీళ్ళకి చూపించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఫుడ్ టేస్ట్నే చూపించారు. మాక్రమ్ ఒకడు ఫామ్లో లేడు, చక్కగా ఆడలేదు, మనోడు తొందరనే అవుట్ అయిపోయాడు. కానీ మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పురాన్ వీళ్ళిద్దరు కూడా సూపర్ పార్ట్నర్షిప్, సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరు బాగా ఫామ్లో ఉన్నారు. మాక్రమ్ లాస్ట్ మ్యాచ్లో కూడా పెద్దగా ఆడినట్టుగా అనిపించలేదు. అఫ్కోర్స్ మనోడు చాలా మంచి ప్లేయర్, కాకపోతే సరిగ్గా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్లో ఆడలేదు, ఇప్పుడు ఆడలేదు, కొంచెం ఫామ్లో లేడన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి 8 ఓవర్స్లో 100 పార్ట్నర్షిప్. ఎన్ని బాల్స్ అంటే 41 బాల్స్లో 100 పార్ట్నర్షిప్ చేసారు అబ్బా, అంతే కదా? ఎస్, 41 బాల్స్లో 100 పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరు కలిసి, మిచెల్ మార్ష్ అండ్ పురాన్. అండ్ అట్నే ఇక్కడ పురాన్ గురించి చెప్పుకోవాలి. 18 బాల్స్లో 50 రన్స్ చేసిండు, ఫాస్టెస్ట్ 50 చేసుకున్నాడు ఆయన గ్యాప్లో. అండ్ 70 రన్స్ కొట్టిండు మనోడు. 26 బాల్స్ ఉన్నాడు, 70 రన్స్ కొట్టిండు. 269 స్ట్రైక్ రేట్ తోటి పోయిండు. 6 6లు 6 4లు కొట్టిండు అబ్బా పురాన్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్లే, పవర్ ప్లే. అండ్ నెక్స్ట్ రిషబ్ పంత్ ఆడలేదని చెప్పాలి. నిజంగా ఫామ్లో లేనట్టు అనిపించింది. మొన్న కూడా బ్యాటింగ్లో పెద్దగా ఆడలేదు. అంటే ఆయన క్యాప్టెన్సీకి సంబంధించిన స్ట్రెయిన్ తీసుకుంటుండేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అఫ్కోర్స్ మస్తు ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు మ్యాచ్లో, కాకపోతే కొంచెం క్యాప్టెన్సీకి సంబంధించిన ఈ రోజు మ్యాచ్లో అయితే క్యాప్టెన్సీకి సంబంధించిన స్ట్రెయిన్ అయితే గట్టిగా తీసుకున్నాడు. అండ్ అదే రేంజ్లో క్యాప్టెన్సీ కూడా చేసిండు. అండ్ బదోని తనకి తగ్గట్టుగా డీసెంట్గా ప్లే చేసిండు. ఇక్కడ మనం బాగా మాట్లాడుకోవాల్సింది వీళ్ళ బ్యాట్స్మెన్స్లో మిల్లర్ అండ్ మన సమద్ గురించి. డేవిడ్ మిల్లర్ ఓకే, అండ్ సమద్ అయితే దంచి కొట్టిండు అబ్బా. సమద్ 8 బాల్స్లో 22 రన్స్, 275 స్ట్రైక్ రేట్ అని చెప్పాలి. గ్రేట్ అంటే గ్రేట్. 2 6లు కొట్టిండు, 2 4లు కొట్టిండు, ఫట్ట ఆడి పడేసిండు. అసలు క్యామియో రోల్ అంటే క్యామియో రోల్. ఎల్ఎస్జీకి రెడ్ కార్పెట్ వేసిండు విన్నింగ్కి, చాలా బాగా అనిపించింది. మిల్లర్ కూడా బాగానే సపోర్ట్ చేసిండు. అయితే హైదరాబాద్ బౌలింగ్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. వీళ్ళంతా అద్భుతంగా ఆడారు కదా, వీళ్ళంతా కూడా మంచి పవర్ హిట్టింగ్ అంతా చేసారు కదా సూపర్గా. వాళ్ళ అంటే ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించిన బ్యాటింగ్ రుచి అనేది చూపించేసారు కదా. ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ యూనిట్లో ఏం మిస్టేక్స్ జరిగినాయి? ఫస్ట్ థింగ్, అభిషేక్ని దించారబ్బా. అభిషేక్ శర్మని మనోడు అంటే ఓపెనింగ్ బౌలర్ కాదు మనోడు, కాకపోతే మనోడితోటి పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్ వేయించారు. అరే ఏంద్రా గిట్ల వేయించారు, గిదేంది కథ అనుకున్నా, కానీ బాగానే వేసిన 3 రన్లు ఇచ్చిండు ఫస్ట్ ఓవర్. సెకండ్ ఓవర్లో షమి వచ్చిండు, మార్క్రమ్ వికెట్ తీసిండు. వావ్ అయిపోయిందిరా మ్యాచ్ మనదే అనిపించింది. అరే ఏదో మంచి పెద్ద ప్లాన్ తోటి వచ్చారా, దన్న పడేస్తుర్రా, మనకు బౌలింగ్ యూనిట్ లేదు కదా, కొంచెం ఎట్టరా నాయన అనుకున్నాం, కానీ బాగానే దించుతారా వికెట్లు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక థర్డ్ ఓవర్ నుంచి మొదలైంది 8th ఓవర్ వరకు. జస్ట్ ఈ 5 ఓవర్స్లో 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందబ్బా. బాబ్బా ఏమి కొట్టిండు వీరబాద్ర అంటూ చూడు, గసండు ముచ్చారు అబ్బా. కొడుతూనే ఉన్నారు. ఇటు ఓన్లీ మిచెల్ మార్ష్ అండ్ పురాన్ వీళ్ళిద్దరు కలిసే ఆడుకొని ఇడిచిపెట్టిరబ్బా. 8th ఓవర్లో పురాన్ వికెట్ పడేదాకా కూడా 41 బాల్స్లో 100 రన్స్. ఆ తర్వాత ప్యాట్ కుమిన్స్ రంగంలోకి దిగిండు. ఇట్లా కాదు మనం ఆడాల్సిందే అని చెప్పి దిగిండు. 8th ఓవర్ దాకా కంటిన్యూస్గా ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఆ 8th ఓవర్ దాకా ఒక్కొక్కరు వచ్చి 18 రన్లు, 19 రన్లు, 17 రన్లు సమర్పయామి అనుకుంటా. అడమ్ జంపా కావచ్చు, హర్షల్ పటేల్ కావచ్చు, అభిషేక్ ఎవరు వచ్చినా కానీ అదే సిచ్యువేషన్ ఉంది. కుమిన్స్ మధ్యలో ఒక ఓవర్ వేసిండు పోయిండు, కానీ ఇంకా వర్కౌట్ అవుతుందని చెప్పి మళ్ళీ కుమిన్సే వచ్చిండు. కుమిన్స్ నిజంగా కుమ్మేసిండు. ఆ తర్వాత 2 ఓవర్లు వేస్తే 2 ఓవర్లు కూడా మనడు 2 వికెట్లు తీసిండు, అదే మెయిన్ వికెట్స్. యాక్చువల్లీ అప్పటికే ఏమంటారు పుణ్యకాలం గడిచింది. 11వ ఓవర్లో 2వ వికెట్ పడింది, అదే మిచెల్ మార్ష్ అండ్ పురాన్ వీళ్ళిద్దరు వికెట్స్ కూడా, ఒకటి 9th ఓవర్లో పడేస్తే ఒకటేమో 11వ ఓవర్లో పడ్డది. కానీ అప్పటికే పుణ్యకాలం గడిచింది, చేతులు కాలినాక ఆకులు వరకున్నట్టు అయిపోయింది. 2 మేజర్ వికెట్లు పోయే టైంకి వారు 1 సైడ్ అయిపోయింది. ఇంకేం చేయలేని సిచ్యువేషన్ ఉంది. దన్న దంచి కొడుతున్నారు. వాళ్ళ చేతిలో వికెట్స్ బొచ్చడన్ని ఉన్నాయి. 3 వికెట్లు పడ్డాయి. మిగతా వికెట్లన్నీ కూడా గట్టిగా కొట్టి హిట్టింగ్ చేయగలిగే వికెట్లే. కానీ రిషబ్ పంత్ ఆ తర్వాత వచ్చిండు, పెద్దగా ఆడలేదు అనిపించింది. అయితే ఆ తర్వాత బౌండరీని కంట్రోల్ చేసినా కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అక్కడ ఓవర్కి ఒక బౌండరీ చేసుకొని మిగతా అన్ని కూడా సింగిల్స్ తీసుకుంటే సరిపోయే స్కోర్ ఉంది. రన్ రేట్ రిక్వైర్డ్ కంటే చాలా ఎక్కువనే ఉంది, అసలు ఇబ్బంది లేకుండా ఉంది. బాల్స్ ఎక్కువ, రన్స్ తక్కువ ఉన్నాయి. 8 బాల్స్లో అటు సమద్ వచ్చేసి 8 బాల్స్లో 22 కొట్టేసిండు. ఆ తర్వాత మిల్లర్ కొడుతుండు, అందరు కొడుతుండ్రు. అయిపోయింది, అసలు ఇంకా మ్యాచ్ చేతిలో లేదు. 16వ ఓవర్కి వచ్చేసరికి మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చూపించారు ఇటు ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్, ఏం చేయలేకపోయారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఫస్ట్ థింగ్ హైదరాబాద్ టీంలో అద్భుతమైన స్పిన్నర్స్ లేరు. ఉన్న ఆడమ్ జంపా పెద్ద పర్ఫార్మెన్స్ చూపించలేదు, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు. ప్రతి బౌలర్ ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. యాక్చువల్గా మనకి హైదరాబాద్ టీంకి క్లాసెన్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థమైంది. క్లాసెన్ స్పిన్లో కూడా ఆడగలుగుతాడు, కాబట్టి హైదరాబాద్లో
క్లాసెన్ వికెట్ చాలా ముఖ్యం. అండ్ అభినవ్ మనోహర్ వికెట్ అసలు పనిచేయలేదు, అది ఊరికే వచ్చి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. మన దగ్గర బ్యాటింగ్ బలం అని అనుకుంటూనే బౌలింగ్ని అసలు నెగ్లెక్ట్ చేసినట్టుగా అయిపోయింది. పేస్ బౌలర్స్ ఉన్నారు కానీ ఇక్కడ మనకు స్పిన్నర్స్ లేరు, కరెక్ట్ స్పిన్నర్స్ అసలే లేరు. ఆడమ్ జంపా ఒకటే దిక్కు, అతనికి అస్సలు ఫామ్లో లేడని చెప్పాలి. ఒకప్పుడు తో ప్లేయరే కానీ ఇప్పుడు ఏం లేదు, అట్లాంటి సిచ్యువేషన్లో ఉంది. కంప్లీట్గా బిస్కెట్ అయిపోయింది స్పిన్ డిపార్ట్మెంట్. అయితే రాహుల్ చాహర్ ఉన్నాడు, అంటే యాక్చువల్లీ వీళ్ళకి ఆల్టర్నేట్గా తీసుకోవాలంటే రాహుల్ చాహర్ కానీ లేదంటే కొత్త స్పిన్నర్ ఉన్నాడు కదా మన జిషాన్ అన్సారీ ఉన్నాడు. వీళ్ళిద్దరిట్లలో ఎవరన్నా తీసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి బాగా ఉపయోగపడతారు, లేదంటే చాలా కష్టమైంది. ఎందుకంటే ఓన్లీ బ్యాటింగ్ అనేదే కాదు కదా, బ్యాట్ అండ్ బాల్ రెండు కలిపితేనే క్రికెట్. అట్లాంటిది ఒకటే బ్యాటింగ్ బలంతో దిగితే కాదు అనే సిచ్యువేషన్ అయితే వచ్చింది. అందరి ఓవర్ కాన్ఫిడెన్స్ మీద దుమ్మెత్తిపోసిర్రు, నీళ్ళు చల్లేసిర్రు, అయిపోయింది చలవాడది. అండ్ ఇప్పటికైనా మారాలి, మన మిస్టేక్ ఎందుకు తెలుసుకొని ముందరికి పోవాలి. ఇక ఎల్ఎస్జీ కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఎల్ఎస్జీలో పంత్ ఆడతలేడబ్బా. పంతం పెట్టుకొని గట్టిగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ పంత్ అయితే ఆడతలేడు. అది కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు కాబట్టి పెద్దగా పాయింట్ చేయకపోవచ్చు జనాలు అండ్ మేనేజ్మెంట్ కూడా, కానీ పంత్ కూడా ఆడితే బాగుంటుంది కదా అని ఫీలింగ్ అవుతుంది. అండ్ ఇంకోటి వీళ్ళు కూడా మిచెల్ మార్ష్ అండ్ పురాన్ మీద ఆధారపడ్డారు. మార్క్రమ్ ఆడతలేడు, పోయిన మ్యాచ్ ఆడలే, ఇప్పుడు కూడా ఏం పెద్దగా పర్ఫార్మెన్స్ చూపలేదు. ఇక్కడ వాళ్ళకు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్లోనూ కొంచెం తడబాటు ఉన్నది. ఇక వీళ్ళకి ఫాస్ట్ బౌలర్స్ కొంచెం తక్కువ ఉన్నారు, ఇది ప్లస్ అవుతుందబ్బా. మనం ఏమనుకుంటాం అంటే ఫాస్ట్ బౌలర్స్ కావాలి అనుకుంటాం కదా, ప్రతిసారి అన్ని టీంలో కూడా ఫాస్ట్ బౌలర్స్ని పెట్టుకుంటా ఉంటారు, 140, 150 వేసేటట్టు. కానీ ఇక్కడ అదేమవుతుందంటే 140, 150కి బ్యాట్స్మెన్స్ తలిగించడం మొదలుపెట్టారు, తలిగిస్తే అది పోయి బౌండరీలో పడుతుంది. కానీ ఇక్కడనే స్లో బౌలర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ రోజు చూడండి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి అందరికీ కూడా జరిగింది ఏంటంటే, ఇడిదిక్కు టీంలో ఉన్న స్లో బౌలర్స్ వికెట్స్ తీయగలిగారు. స్ట్రదల్ టాకర్, స్పిన్నర్స్, స్లో బౌలింగ్ వేసే వాళ్ళంతా కూడా అండ్ స్లో వేరియేషన్స్ చేసే పేసర్స్ కూడా వికెట్స్ తీస్తున్నారు, మీరు కరెక్ట్గా గమనిస్తే. అయితే ఇక్కడనే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్లో బౌలర్స్ అంతా కూడా ఏం చేశారంటే, స్పిన్ బౌలర్స్ అంతా కూడా ఏం చేశారంటే, ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ వీర బాధుడు అంటారు, ఉతుకుడు మస్తు ఫాస్ట్ వస్తుంది బ్యాట్. అటువంటి బ్యాట్ ఫాస్ట్గా వచ్చేటప్పటికి ఈ బాల్ ఏమో స్లో అవుతుంది, వీళ్ళు ఊపుతున్నారు, అది వికెట్ పోతుంది, లేదంటే ఎడ్జ్కి తగిలితే క్యాచ్ అవుతుంది, అది సిచ్యువేషన్ జరుగుతుంది. సో స్లో బౌలర్స్, స్పిన్నర్స్ కంపల్సరీగా మంచి ప్లస్ అయ్యారు వీళ్ళకి. ఎల్ఎస్జీ వాళ్ళకి 120లో వేసేటోళ్ళు తోపులయ్యారు, 140, 150 వేసేటోళ్ళు బిస్కెట్ అవుతారు ఈ మధ్య కాలంలో. ఇక కొత్త స్పిన్నర్స్తో కొత్త కళ, అంటే కొత్తగా ఉంది టీం. నిజంగా చెప్పాలంటే ఎల్ఎస్జీ అది బాగా బలమైంది. ఇంకా వీళ్ళకున్న బలహీనత ఒకటే, మార్క్రమ్ చక్కగా ఆడతలేడు, పంత్ చక్కగా ఆడతలేడు, మిగతా వాళ్ళంతా ఉద్దికి ఆరేస్తున్నారు. బౌలర్స్ అద్భుతంగా బౌలర్స్, ఇప్పుడు కొత్త వచ్చిన బౌలర్స్ అందరూ కూడా, ఇప్పుడు ఈ రోజు కూడా చూడండి మనకి ప్రిన్స్ యాదవ్ ఒకడు, దిగ్వేష్ వీళ్ళిద్దరు కూడా ఎంత బాగా ఆడారు, ఎంత బాగా బౌలింగ్ చేశారు. స్ట్రదల్ టాకర్ అంటే మంచి ఎక్స్పీరియన్స్. అసలు మొన్న కూడా మ్యాచ్లో ఇది మనకు పవర్ ప్లేలో వికెట్లు తీసిండు, ఈసారి కూడా పవర్ ప్లేలో వికెట్లు తీసిండు, చాలా బాగా ఆడుతుంది. సో ఇక్కడ మనకి ఎస్ఆర్హెచ్కి అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉన్నది. స్పిన్ డిపార్ట్మెంట్లో స్పిన్నర్స్ని యాడ్ చేసుకోవాలి, బౌలింగ్ లైనప్లో స్పిన్నర్స్ కూడా కావాలి, అండ్ అది కూడా మంచి స్పిన్నర్స్ కావాలి, రెడీ చేసుకోవాలి. ఆ మంచి స్పిన్నర్స్ని కొంచెం చూడాలి, ఎవరు ఇప్పుడు రాహుల్ చాహర్ వేస్తాడా లేదంటే జిషాన్ అన్సారీ వేస్తాడా చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్గా ఉంటుంది. బ్యాటింగ్ యూనిట్ అయితే ఉంది, అన్ని రోజులు మనవి కాదు, ఈ రోజు ఓడిపోవచ్చు గాక, రేపు గెలవచ్చు గాక. తమ్ముకుంటున్న కారుమబ్బులు నేను గమ్మేసి అని విరవీగుతాయి, కానీ వాటికి తెలియదు నువ్వు మండే సూర్యుడు అని. ఈరోజు కాకపోతే మండే మ్యాచ్లో గట్టిగా ఆడతారు, అది మ్యాటర్. కానీ ఎందుకైనా మంచిది బౌలింగ్ యూనిట్ కూడా గట్టిపరుచుకుంటేనే బెటర్. ప్యాట్ కమిన్స్ తనదైన స్టైల్లో తను చాలా కష్టపడ్డాడు. ఇటు బ్యాటింగ్లో 3 సిక్స్లు కొట్టి, ఇటు దిక్కు బౌలింగ్లో వికెట్లు తీసే ప్రయత్నం చేసిండు, కానీ కాదు కదా, ఇంకా కావాలి, మంచి వాళ్ళు కావాలి, లేకపోతే నడవదు. బౌలింగ్లో మైనస్ అయితే బాగా కనబడేది బా, ఇది మ్యాటర్. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక జర లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, ఎక్కడ నచ్చింది, ఏ పాయింట్ నచ్చిందో కింద పెట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.